హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను బెంగళూరు సిటీ లోపలికి వెళ్తున్నానండి. చూడడానికి చాలా బాగున్నాయి బిల్డింగ్స్. అవి కొన్ని మీకు కూడా చూపిద్దామని అలా క్యాప్చర్ చేశాను అనమాట. ఫస్ట్ మెట్రో వచ్చిందండి. అసలు భలే ఉందండి, పెద్ద మెట్రో అనమాట. అదిగోండి అప్పుడే మెట్రో ట్రైన్ వెళ్తుంది ఆ బిల్డింగ్ మీద నుంచి. కానీ మెట్రో స్టేషన్లో ఫొటోస్ తీనివ్వట్లేదండి, సెక్యూరిటీ ఒప్పుకోవట్లేదు. నేను బయట తీశాను. మీకు అనిపించిందా మెట్రో? ఓకేనా. మొన్న లాస్ట్ టైం తీసాను కానీ ఇప్పుడు తీయలేకపోయాను. ఇది సివి రామన్ మెట్రో అంటండి, స్వామి వివేకానంద మెట్రో అంట. చాలా పెద్దగా వచ్చిందండి బిల్డింగ్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అక్కడ మ్యూజియం ఉంది కదా, సేమ్ ఇలాంటి కలర్సే అనమాట మ్యూజియం లోపల కూడా. సో చాలా బాగా అనిపించింది చూడడానికి. సిటీ లోపల మాత్రం బిల్డింగ్స్ సూపర్ ఉన్నాయండి. నేను డ్రైవర్ వెనకాల కూర్చున్నాను కాబట్టి లక్కీగా నాకు ముందు చక్కగా ఫొటోస్ తీయగలుగుతున్నాను, వీడియోస్ అవి. ఒక అమ్మాయి అయితే నాకు చక్కగా విండో సీట్ ఇచ్చిందనమాట. అలా నేనేం పడి తీయలేదండి, ఎందుకంటే నాకు అంత ఫోటోగ్రఫీ నాలెడ్జ్ కూడా లేదు. జస్ట్ తీస్తున్నాను ఫొటోస్. ఓకేనా. ఇదిగోండి టెంపుల్ చూసారా, గోల్డ్ కలర్లో భలే ఉంది కదా, రాముల వారి టెంపుల్ అండి. చాలా బాగా అనిపించింది అనమాట చూడ్డానికి బయట నుంచి. అసలు గ్రీనరీ అయితే ఏముందండి అసలు సిటీ లోపల అయితే చాలా వరకు మొక్కలు. ఇది రామకృష్ణ మఠం అంటండి, అదిగోండి రామకృష్ణ మఠం. ఓకేనా. అలా ఇంపార్టెంట్ అనిపించినవి నేను తీసానండి. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇంకొక బిల్డింగ్ ఉందండి, అది ఎల్లో కలర్లో ఉందండి, చాలా బాగా అనిపించింది. ఉండండి చూపిస్తాను, అది వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉందన్నమాట లుక్. నాకు నచ్చిన బిల్డింగ్స్ అలా క్యాప్చర్ చేశానండి. ఈ బిల్డింగ్ మాత్రం సూపర్ ఉందండి. దీని లోపల అటు సైడ్ నుంచి కూడా టర్న్ చేస్తారు బస్సు. ఇది కంపెనీనో ఏదో అనుకుంటా, ఐ థింక్, నాకు తెలీదు. అరవింద్ ఏదో ఉంది ఆ బిల్డింగ్ పైన నేము. అసలు చాలా బాగా అనిపించిందండి. హైట్ ఎంత ఉందో అసలు, కన్స్ట్రక్షన్ సూపర్ చేశారు. ఆర్కిటెక్చర్ ఎవరో కానీ వాళ్ళని అలాగే అంటారో నాకు తెలీదు, కానీ చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఈ సందు లోపల బిల్డింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయండి. అసలు వ్యూ చూస్తే సూపర్. అసలు ఒక్కొక్కటి ఇలా ఫోన్లో క్యాప్చర్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట నాకు, మొత్తం తీయడానికి కూడా. ఇదిగో ఫుల్ గ్రీనరీ అండి. సంథింగ్ ఇక్కడ ఏదో స్టేడియం ఏదో కనిపించిందండి నాకు. ఈ మర్రి చెట్టు అసలు చాలా పెద్దగా ఉందండి, అందుకని. ఇదిగోండి, ఐ థింక్ ఇదిగోండి ఆ ఎల్లో కలర్ది చూసారా, బ్లూ మంట వాళ్ళ. అసలు ఎల్లో భలే ఉంది ఆ కలర్ ఆ బిల్డింగ్కి. ఇక్కడ అన్నీ శారీస్ అలా ఉన్నాయండి, మాల్స్ లాగా. ఇప్పుడు మనకి చందన బ్రదర్స్, టుమ్మిని బ్రదర్స్ అలా అంటారు కదా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలా అనమాట. ఇది రిచర్డ్ అంటండి, చాలా బాగుందండి బిల్డింగ్ కింద నుంచే. ఇది జెంట్స్ది అనుకుంటా. అసలు చాలా కలెక్షన్ బయట బాగా పెట్టారండి, అందుకే అది చిన్న బిట్టే కవర్ చేయగలిగాను. ఇవి ప్లాంట్స్ బిల్డింగ్కి బాగా పెట్టారు కదా. ఇవ్వండి చూపాను కదా, ఇక్కడ ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అక్కడ లైన్స్ అండి. ఆ లైన్స్ పక్కనే ఎల్ఐసి ఆఫీసు, సంథింగ్ హెచ్డిఎఫ్సి ఆఫీసు పెద్దదండి ఉంది ఆ బ్యాంక్ దగ్గర. ఇక్కడ ఎందుకు ఇలా ఫుట్పాత్ కవర్ చేశానంటే చెక్క టైల్స్ వేసి నీట్గా పెట్టారని చెప్పి. ఇదేదో కార్లదండి, వాళ్ళ డిజైన్ చాలా బాగుంది. ఈ బిల్డింగ్ అసలు నా ఫోన్లో సరిపోలేదండి, కింద నుంచి పైకి పెడుతున్నా అవ్వట్లేదు. కిందన ఒక పర్సన్ బైక్ వాళ్ళు అలా చూస్తున్నారు, అయ్యో అని చెప్పి మళ్ళీ నేను పక్కకి పెట్టేశాను, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్గా ఉండకూడదు కదండి. ఇక్కడ లైట్స్ అంటే సిటీలో కదండి, చాలా బాగా ఉన్నాయన్నమాట షాప్స్ అవన్నీ. అక్కడ రీజనబుల్, అదిగోండి ఇంకో లైట్ షోరూమ్ది. అసలు రీజనబుల్గా ఉంటాయంటండి, కాకపోతే రూట్ మాత్రం తెలుసుకొని వెళ్ళండి. చాలామంది అక్కడ నో పార్కింగ్ ఏంటేంటో బోర్డ్స్ ఉన్నాయన్నమాట, 1 వే అని 2 వే కాదని. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళి ఇబ్బంది పడతారని మా హస్బెండ్ చెప్పారు. ఇది ఒక డిఫరెంట్గా అనిపించిందండి. ఇది వాటర్ ఫాల్ అవ్వట్లేదు, అలా ఆ టైప్లో ఉందన్నమాట దాని ఇది షేప్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.